వీరులు నిరంతరికి సర్వం త్యాగం చేసి ప్రాణాలను తెలంగాణ సాయుధ పోరాట అమరులను స్మరిస్తూ ఈ యొక్క నేలపైన సెల్యూట్ కామ్రేడ్ నాగేల్ గౌడ గారికి, కామ్రేడ్ నాగేల్ గౌడ గారికి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభ వరంగల్ నగరంలో నోబెల్ ఫంక్షన్ హాల్లో జరుగుతూ ఉంది. ఎంసీపీయు పార్టీ వరంగల్ జిల్లా కమిటీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఈ ప్రాంతంలో దొరలకు, జాగీర్దారులకు, భూస్వాములకు, పట్టేలు పట్వారు వ్యవస్థకు వ్యతిరేకంగా సాగినటువంటి పోరాటం, ఆత్మగౌరవ ప్రతీక పోరాటం, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, లేవి గల్లాలకు వ్యతిరేకంగా భాషా ఔన్నత్యాన్ని కాపాడుకోవడానికి కొనసాగినటువంటి పోరాటం. ఈ మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఫలితంగా 3000 గ్రామాల్లో గ్రామరాజ్యాలు ఏర్పడ్డాయి. 10 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేయబడ్డది. అలాగే 4500 మంది అమరత్వం పొందారు. నాటి నుంచి నేటి వరకు కూడా తెలంగాణ రైతాంగ పోరాట స్ఫూర్తితోనే ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రజల హక్కులు పరిరక్షించబడతా ఉన్నాయి. కానీ ఈ నేపథ్యంలో ఆ పోరాట వారసత్వాన్ని కొనిగిపుచ్చుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి కమ్యూనిస్టు పార్టీలు ఆ పోరాట వారసత్వ ప్రాతిపదిక మీద కాకుండా విమోచన, విముక్తి, విలీనం అనేటువంటి పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు ఉండబడినటువంటి పాలక పెట్టుబడిదారి వర్గాలకు ఉపయోగపడే పద్ధతుల్లో ఈ అంశాన్ని మార్చారు. దీన్ని అదునుగా తీసుకున్నటువంటి మతోన్మాద బీజేపీ ఈ యొక్క పోరాటం హిందూ ముస్లింల కొట్లాటగా ఇది చిత్రీకరించడం అనేది జరుగుతూ ఉంది. కానీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేటువంటిది హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పి ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి భూస్వాములను, దొరలను, జాగీర్దారులను ఈ ప్రాంతం నుంచి తరిమి కొట్టడానికి హిందూ ముస్లింలు కలిసి భుజం కలిపి పోరాటం చేశారు. ఆ పోరాటంలో షేక్ బందంగి కానీ, అట్లాగనే షోయబుల్లా ఖాన్ కానీ ఇలాంటి మైనార్టీ నాయకులే, అట్లాగనే ముగ్ధు మైనుద్దీన్ లాంటి వాళ్ళు కవిత్వాలు, రచనలు చేసి సాయుధ పోరాటానికి అంకురార్పణ చేసినటువంటి వాళ్ళలో మైనార్టీల పాత్ర కూడా చాలా కీలకంగా ఉంది. ఈ యొక్క హిందువులని చెప్పబడుతున్నటువంటి జమీందారుల చేత హత్య చేయబడ్డ వాళ్ళలో మైనార్టీలు కూడా ఉండడం అనేది జరిగింది. ఇక్కడ రజాకారు పరిపాలనకు వ్యతిరేకంగా, రజాకార్లతో కుమ్మక్కైనటువంటి జమీందారులకు వ్యతిరేకంగా ఇక్కడి ప్రజలంతా ముక్తకంఠంతో కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా సాయుధ పోరాటాన్ని కొనసాగించడం అనేది జరిగింది. కాబట్టి ఈ పోరాట చరిత్రను
వక్రీకరించడం అనంటే తెలంగాణ రైతాంగ పోరాట వారసత్వం యొక్క చరిత్రను వక్రీకరించడం అవుతుంది. కాబట్టి అలాంటి వక్రీకరణను ఉపసంహరించుకోవాలని చెప్పి మేము ఈ సభ ద్వారా ఈ యొక్క పార్టీలకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. కమ్యూనిస్టులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అనుభవాల నుంచి సరైనటువంటి గుణపాఠాలను తీసుకొని కమ్యూనిస్టులను ఐక్యం చేయడమే ఏకైక ఏజెండాగా భారతదేశంలో తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న కమ్యూనిస్టులు చర్చించాలని ఎంసీపీ పార్టీ అందుకు ప్రాతిపదికగా చొరవ తీసుకొని పనిచేస్తూ ఉంది. గతంలోనే దారులు చెందినటువంటి కమ్యూనిస్టులందరినీ కూడా 2 పార్టీలు 3 పార్టీలు 5 పార్టీలు 7 పార్టీలు 11 పార్టీలుగా విద్యుత్ ఉద్యమం వరకు తీసుకొచ్చినటువంటి చరిత్ర ఎంసీపీ పార్టీది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క పోరాట వారోత్సవాల సందర్భంగా కమ్యూనిస్టులందరం కూడా సాయుధ పోరాట స్ఫూర్తితో ఏకం కావడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి మీ సభ ద్వారా పిలుపునివ్వడం అనేది జరుగుతాం.